యొక్క వ్యాపార వ్యవసాయ గోరక్షణాది యజ్ఞ యాగాది కార్యక్రమములను మీరు నిర్వర్తించండి. ఆదిశక్తి అయినటువంటి వాసవిని ధ్యానించండి. నేను మీ యొక్క యోగక్షేమాలను గమనిస్తాను అంటూ ఈ విధంగా అనుగ్రహిస్తున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటూ ఆ వైశ్యులను అనుగ్రహించాడు. ఈ సృష్టి స్థితి లయ రహస్యాలు వైశ్యులకు ఇంతకు ముందే తెలిసి ఉన్నా ఆ జ్ఞానాన్ని ద్విగుణీకృతం చేయాలి అనే ఉద్దేశ్యంతో ఆ కామధేనువు గర్భం నుంచి భూలోకానికి పరమేశ్వరుడు పంపించడానికి కారణమైంది. అలా ఆర్యవైశ్యులు భూలోకానికి రావడానికి ముందే జ్ఞానవంతులై భక్తివంతులై